ఇంతకీ మీ అల్లుడు గారు ఎలా ఉన్నారో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా. శ్రీసింహ మొదటి చిత్రం మత్తు వదలరా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీకి సత్యానే హీరో అనిపిస్తుంది. అంతలా సత్య నవ్వించేశాడు. ఇక ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా మత్తు వదలరా 2 వచ్చింది. టీజర్ ట్రైలర్ చూస్తే మళ్లీ సత్యానే మెయిన్ హీరో అవుతాడనిపిస్తోంది. మరి ఈ మూవీ ఇప్పటికే చాలా చోట్ల పడింది. టాక్ బయటకొచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఓసారి చూద్దాం. రితేష్ రాణా తీసిన మత్తు వదలరా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఫ్రాంచైజీలను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడేమో. అందుకే మత్తు వదలరా 2 తీశాడు. ఈ చిత్రం నేడు థియేటర్లకు వచ్చింది. మొదటి పార్ట్లో ఉన్నట్లే ఇందులోనూ సత్యాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. టీజర్ ట్రైలర్లో సత్యాని ఎక్కువగా కనిపించాడు, ఎక్కువగా నవ్వించాడు. ఇక ఇప్పుడు సినిమాను చూసిన జనాలు కూడా ట్విట్టర్లో ఇదే చెప్తున్నారు. మత్తు వదలరా సినిమాలో చిరంజీవి రిఫరెన్స్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ పార్ట్లోనూ చిరంజీవి రిఫరెన్స్లు ఎక్కువగా ఉన్నాయని, అవి బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. రితేష్ రాణా మెగాస్టార్ చిరు ఫ్యాన్ కాబట్టి ఇలా రిఫరెన్స్లు పెట్టుకున్నాడట. ఆ రిఫరెన్స్లు బాగానే కలిసి వచ్చాయని అంతా అంటున్నారు. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద పాస్ అయిపోయినట్లే అని చెప్తున్నారు. మత్తు వదలరా 2 చిత్రంలో మంచి ట్విస్టులు, టర్న్స్ కూడా ఉన్నాయట. లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందట. ఇక సత్య 1 మెన్ షోలా సినిమా అంతా నవ్వించేశాడని అంటున్నారు. ఈ మూవీ కూడా సత్యానే హీరో అన్నట్లుగా చెప్తున్నారు. ఫరియా కూడా పర్వాలేదని బాగా కనిపించిందని చెప్తున్నారు. ఈ సీక్వెల్ అదిరిపోయిందని ఆడియన్స్ చెప్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో మత్తు వదలరా 2 బాగానే ట్రెండ్ అవుతోంది. ఎస్ఎస్ కార్తికేయ కూడా ఈ మూవీని చూసి రివ్యూ ఇచ్చేశాడు. గురువారం రాత్రి వేసిన సెలబ్రిటీ ప్రీమియర్ షోకు కార్తికేయ చూసినట్లుగా కనిపిస్తోంది. మత్తు వదలరా 2 ఫెంటాస్టిక్ సీక్వెల్. రితేష్ రాణా అద్భుతంగా తీశాడు. ప్రతి ఒక్క సీన్ ను ఎంజాయ్ చేశా. కామెడీ, థ్రిల్ ఇలా ప్రతి ఒక్కటి మొదటి పార్ట్లో ఎంత ఎంజాయ్ చేశానో ఇందులో కూడా అంతే ఎంజాయ్ చేశా. సత్య ఇప్పట్లానే చితక్కొట్టేశాడు. 1 లైనర్ పంచులు కామెడీతో అదరగొట్టేశాడు. ఫరియా బాగుంది. ఈ గ్యాంగ్ లో బాగా కలిసిపోయింది. సింహ ఎంతో సహజంగా అనిపించాడు. ప్రతి సినిమాతో ఓ మెట్టెక్కుతున్నావు. కామెడీని పండించడం చాలా కష్టం, కానీ నువ్వు ఈజీగా నటించేశావు. కాళభైరవ మరోసారి తన మ్యూజిక్ తో సినిమా స్థాయి పెంచాడు. ప్రతి థీమ్ ను సరిగ్గా వాడుకున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ కి కంగ్రాట్స్. మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఇక 3వ పార్ట్ కోసం ఎదురు చూస్తాను అంటూ కార్తికేయ అన్నాడు. ఇంతకీ మీ అల్లుడు గారు ఎలా ఉన్నారో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా.